మీరు ఎప్పుడైనా రాతి శిల్పాలలో జీవాన్ని చూశారా? నీటిపైన ఇటుకలు తేలడం సాధ్యమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? 800 ఏళ్ల క్రితం మన తెలుగు నేలపై ఒక మహా అద్భుతం రూపుదిద్దుకుంది. శత్రువుల దాడులను మరియు భయంకరమైన భూకంపాలను అది ధైర్యంగా తట్టుకుని నిలబడింది. ఆ ఆలయ గోడలపై చెక్కిన సుందరమైన నాట్యభంగిమలు ఈనాటికీ మౌనంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు కీర్తి కిరీటమైన రామప్ప ఆలయం ఈరోజు మనల్ని తన ఒడిలోకి ఆహ్వానిస్తోంది. ఆ చారిత్రక వైభవాన్ని మరియు వింతైన నిర్మాణ రహస్యాలను ఈరోజు మనం వివరంగా విందాం. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ప్రస్తుతం ఈ అద్భుతమైన కథను ఎక్కడి నుండి వింటున్నారు? మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాల నుండి వింటున్నారా? లేదా మరేదైనా అందమైన పల్లెటూరు నుండి వింటున్నారా? మీ ఊరి పేరును మాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీ అందరితో కలిసి ఈ చారిత్రక ప్రయాణం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం 4 ఆసక్తికరమైన ఘట్టాల ద్వారా రామప్ప చరిత్రను దర్శిద్దాం. మొదటగా మీరు ఒక ప్రధాన శిల్పి పాత్రలోకి మారి ఆ ఆలయ స్తంభాలను ఎలా మలిచారో చూద్దాం. ఆ పనులలో ఉండే ఏకాగ్రతను మరియు శిల్పకళా వైభవాన్ని మనం అనుభూతి చెందుదాం. ఆ తరువాత ఈ అద్భుత కట్టడానికి కారకుడైన గొప్ప సేనాపతి రేచర్ల రుద్రుడి జీవిత విశేషాలను విందాం. మూడవ భాగంలో నీటిపై తేలే ఇటుకల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విజ్ఞానాన్ని లోతుగా పరిశీలిద్దాం. చివరగా ఆనాటి అద్భుత కళాకారుల జీవన విధానం మరియు వారి సామాజిక బాధ్యతల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయాణం మిమ్మల్ని ఒక అద్భుతమైన మరియు ప్రశాంతమైన అనుభూతికి గురిచేస్తుంది. మీరు సుఖమైన నిద్రలోకి జారుకోవడానికి ఈ కథ ఎంతో చక్కగా సహాయపడుతుంది. కథలోకి వెళ్లే ముందు మీ శరీరాన్ని ఒక్కసారి నిదానంగా గమనించండి. మీ భుజాలను నెమ్మదిగా వదులుచేయండి. మీ వెనుక భాగం మరియు కాళ్ళు సుఖంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి నిండుగా మరియు దీర్ఘంగా గాలి పీల్చుకోండి. ఆ గాలిని నెమ్మదిగా ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా మరియు నిలకడగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆ ప్రాచీన కాకతీయ కాలంలోకి అడుగుపెడదాం. కాకతీయుల వైభవం వెలుగుతున్న ఆ రోజుల్లో మీరు ఒక శిల్పిగా జీవిస్తున్నారు. పలంపేట గ్రామంలో తెల్లవారుజామున గాలి చాలా చల్లగా ఉంది. మీరు మెల్లగా నిద్రలేచి మీ చేతులను చూసుకుంటారు. ఆ చేతులే కఠినమైన నల్లరాతికి అందమైన రూపమిస్తాయి. మీరు మీ గది నుండి బయటకు వస్తారు. చుట్టూ ఉన్న ప్రకృతి ఇంకా నిద్రలోనే ఉంది. దూరంగా రామప్ప చెరువు, నీటి అలల శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం మీ మనసును ప్రశాంతంగా మారుస్తుంది. మీరు మెల్లగా నడుస్తూ దేవాలయ నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటారు. మీ మనసులో ఈరోజు చెక్కాల్సిన శిల్పం గురించి ఆలోచనలు ఉన్నాయి. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆ ఉదయపు స్వచ్ఛమైన గాలి మీ ఊపిరితిత్తులను నింపుతోంది. మీ భుజాలను మెల్లగా వదులుచేయండి. ఇప్పుడు మీరు మీ పనిముట్లను తీసుకుంటున్నారు. చిన్న సుత్తి మరియు పదునైన ఉలి మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఒక భారీ నల్లరాతి స్తంభం ముందుకు వెళ్తారు. ఆ రాయి చాలా చల్లగా ఉంది. దానిపై మీ వేళ్లను నెమ్మదిగా ఆనిస్తారు. ఆ రాతి నునుపు మీకు ఎంతో ఇష్టమైన అనుభూతిని ఇస్తుంది. మీరు పని మొదలుపెట్టారు. టక్ టక్ అనే శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. ఆ శబ్దం ఒక సంగీతంలా మారుతోంది. మీరు ఒక నాట్యం చేస్తున్న మదనిక విగ్రహాన్ని చెక్కుతున్నారు. ఆమె ఆభరణాలు మరియు వస్త్రాల మడతలు చాలా సన్నగా ఉండాలి. మీ దృష్టి అంతా ఆ రాతిపైనే ఉంది. చుట్టూ ప్రపంచం మెల్లగా మేల్కుంటోంది. ఇతర శిల్పులు కూడా వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గాలిలో పచ్చని చెట్ల వాసన వస్తోంది. మట్టి మరియు రాతిపొడి కలిసి ఒక రకమైన పరిమళాన్ని ఇస్తున్నాయి. మీరు మీ ఉలిని నెమ్మదిగా కదిలిస్తున్నారు. ప్రతి చిన్న దెబ్బతో రాయి ఒక అందమైన ఆకారంగా మారుతోంది. మీ మనసులో ఎటువంటి ఆందోళన లేదు. కేవలం ఈ క్షణం మరియు ఆ శిల్పం మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి మీ కనురెప్పలను మెల్లగా మూసి తెరవండి. మీ మెడ మరియు వెనుక భాగాన్ని సడలించండి. ఆ శిల్పం చెక్కుతున్నప్పుడు మీ చేతులు ఎంత నైపుణ్యంతో కదులుతున్నాయో గమనించండి. మధ్యాహ్నమవుతుండగా సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు.
ఆలయ గోపురంపై ఉన్న ఇటుకలను మీరు చూస్తారు. అవి చాలా ప్రత్యేకమైనవి. అవి నీటిపై తేలుతాయి. ఇంతటి అద్భుతమైన నిర్మాణంలో మీరు భాగస్వామి కావడం మీకు ఎంతో గర్వంగా ఉంది. మీరు కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక చెట్టు నీడను కూర్చుని రామప్ప చెరువు వైపు చూస్తున్నారు. ఆ నీటిపై సూర్యకిరణాలు మెరుస్తున్నాయి. గాలి చెట్ల ఆకుల మధ్య నుండి రాస్తూ వెళ్తోంది. ఆ సన్నని గాలి స్పర్శ మీ చర్మానికి హాయినీస్తుంది. సాయంత్రం అవుతుంటే ఆకాశం ఎర్రగా మారుతోంది. మీరు మీ పనిని పూర్తి చేస్తున్నారు. ఆ విగ్రహం ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తోంది. అది చూసి మీ మనసు సంతృప్తితో నిండిపోతుంది. వెన్నెల మెల్లగా ఆకాశంలోకి వస్తోంది. ఆ వెండి వెలుగులో రామప్ప ఆలయం ఒక కలలా మెరుస్తోంది. నల్లరాతి స్తంభాలు ఆ వెలుగులో అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీరు మీ పనిముట్లను శుభ్రం చేసుకుంటున్నారు. మీ శరీరం అలసటగా ఉన్నా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మెల్లగా మీ నివాసం వైపు నడుస్తున్నారు. దారిలో రాత్రి పూసే పూల వాసన వస్తోంది. చీకటి మెల్లగా అలుముకుంటోంది. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. రాత్రి నిశ్శబ్దం చుట్టూ వ్యాపిస్తోంది. మీరు ఒక దీపం వెలిగించి కూర్చుంటారు. ఆ చిన్న వెలుగులో మీ శిల్పం గురించి తలుచుకుంటారు. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి శిల్పం ఒక చరిత్రను మోస్తుంది. మీరు ఆ గొప్ప చరిత్రలో ఒక భాగం. ఇప్పుడు మీ కళ్ళు మెల్లగా బరువుగా మారుతున్నాయి. మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. మీరు మెల్లగా పడుకుంటున్నారు. ఈ చల్లని గాలి మరియు వెన్నెల మిమ్మల్ని నిద్రలోకి తీసుకెళ్తున్నాయి. మీ శ్వాస లయబద్ధంగా సాగుతోంది. మీరు ఆ ప్రశాంతతలో మునిగిపోతున్నారు. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. కాకతీయుల వైభవం కేవలం శిల్పాలలోనే లేదు. అది వారి ఆలోచనల్లో మరియు వారి నాయకత్వంలో కూడా ఉంది. ఆ సామ్రాజ్యం ఎంతోమంది గొప్ప వ్యక్తులకు పుట్టినిల్లు. వారిలో ఒకరు మహారాణి రుద్రమదేవి. ఆమె కేవలం ఒక పాలకురాలు మాత్రమే కాదు. ఆమె స్త్రీశక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఒక యోధురాలిగా ఆమె ఎన్నో యుద్ధాలు గెలిచారు. పాలకురాలిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఆమె దినచర్య ఎంతో క్రమశిక్షణతో కూడి ఉండేది. తెల్లవారుజామునే ఆమె మేల్కునేవారు. ఓరుగల్లు కోటలో ఉదయపు గంటలు వినిపించేవి. ఆ శబ్దం సామ్రాజ్యమంతా మారుమోగేది. రుద్రమదేవి తన ఆయుధాగారానికి వెళ్లేవారు. ఖడ్గవిద్యలో ఆమె నైపుణ్యం సాటిలేనిది. ఆమె కదలికలు మెరుపులా ఉండేవి. యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నప్పుడు ఆమె ముఖంలో ఒక తీక్షణత ఉండేది. కాని ప్రజలను కలిసినప్పుడు ఆమె కళ్లలో కరుణ ఉండేది. ఆమె తన రాజ్యంలోని చెరువుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. రామప్ప చెరువు మరియు పాకాల చెరువు వంటివి ఆమె దార్శనికతకు గుర్తులు. రైతుల సంక్షేమం కోసం ఆమె ఎన్నో కట్టడాలు నిర్మించారు. ఆమె పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. వర్తక వ్యాపారాలు ఎంతో వేగంగా సాగేవి. విదేశీ యాత్రికులు కూడా ఆమె గొప్పతనాన్ని పొగిడేవారు. మార్కో పోలో వంటివారు ఆమె పరిపాలనను చూసి ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి సాయంత్రం వేళల్లో సభలు నిర్వహించేవారు. పండితులు మరియు కవులు ఆమెను సందర్శించేవారు. కళలను మరియు సాహిత్యాన్ని ఆమె ఎంతో ప్రోత్సహించారు. రుద్రమదేవి తన కవచాన్ని విప్పి సాధారణ దుస్తులు ధరించేవారు. ఆమె తోటలో నడుస్తున్నప్పుడు ప్రకృతిని చూసి ఆనందించేవారు. రాత్రివేళల్లో ఆమె పక్కన ఒక చిన్న దీపం వెలుగుతూ ఉండేది. ఆమె రాజ్యరక్షణ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆ ఆలోచనల్లో కూడా ప్రజల శ్రేయస్సే ఉండేది. ఆమె ఒక ధైర్యవంతురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె జీవితం మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు ఆమె నిద్రిస్తున్న సమయం. కోట చుట్టూ ఉన్న కాపలాదారులు అప్రమత్తంగా ఉన్నారు. వెన్నెల కోట గోడలపై పడుతోంది. ఆమె మనసులో ఎంతో ప్రశాంతత ఉంది. తన ప్రజలు క్షేమంగా ఉన్నారనే నమ్మకం ఆమెలో ఉంది. ఈ నిశ్శబ్దం ఆమెకు గొప్ప విశ్రాంతిని ఇస్తుంది. ఆమె శ్వాస మెల్లగా మారుతోంది. ఆ గొప్ప వీరనారి ఇప్పుడు నిద్రలోకి జారుకుంటున్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తుల చరిత్ర మనకు ఎంతో గర్వకారణం.
ఇప్పుడు ఈ ప్రాంతంలోని ఒక సామాన్య రైతు జీవితం వైపు సాగుదాం. కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రజల ప్రధాన ఆధారం. ఒక రైతు తన పొలంలో చేస్తున్న కష్టాన్ని ఊహించుకోండి. సూర్యుడు ఉదయించకముందే అతను నిద్రలేస్తాడు. తన ఎడ్లను తీసుకుని పొలానికి వెళ్తాడు. తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు బిందువులు ఆకులపై ముత్యాల్లా మెరుస్తాయి. రైతు తన నాగలిని పట్టుకుని భూమిని దున్నుతాడు. మట్టివాసన అతనికి ఎంతో ఇష్టమైనది. ఆ తడిమట్టి స్పర్శ అతనికి కొత్త శక్తిని ఇస్తుంది. కాలువల ద్వారా వస్తున్న నీటి శబ్దం సంగీతంలా ఉంటుంది. ఆ నీరు పంటపొలాలకు జీవం పోస్తుంది. రైతు తన కష్టాన్ని దైవంగా భావిస్తాడు. మధ్యాహ్నం వేళలో అతని భార్య గంపలో భోజనం తీసుకువస్తుంది. ఒక చెట్టు కింద కూర్చుని వారు భోజనం చేస్తారు. ఆ భోజనంలో ఉన్న రుచి మరేదానిలో ఉండదు. చుట్టూ ఉన్న పక్షుల కిలకిల రావాలు వింటూ వారు ముచ్చటించుకుంటారు. గాలిలో పచ్చని చేల పరిమళం వ్యాపిస్తుంది. రైతు తన పంటను చూసుకుని మురిసిపోతాడు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు నిండుగా ఉన్నాయి. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు రైతులకు వరం. ఒక్కో చెరువు నిండితే అది మరో చెరువులోకి నీటిని పంపిస్తుంది. ఈ విధానం వల్ల ఎప్పుడూ కరువు వచ్చేది కాదు. రైతు తన పొలంలో విత్తనాలు జల్లుతాడు. ఆ విత్తనాలు రేపు బంగారు పంటగా మారుతాయని అతనికి తెలుసు. సాయంత్రమవుతుంటే ఆకాశంలో పక్షులు గూటికి చేరుకుంటాయి. రైతు కూడా తన ఎడ్లను తోలుకుని ఇంటికి బయలుదేరుతాడు. దారిలో గ్రామస్తులతో మాట్లాడుతూ వెళ్తాడు. ప్రతి ఇంటి నుండి వంటల వాసన వస్తోంది. పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. రైతు తన ఇంటికి చేరుకుని కాళ్ళు, చేతులు కడుక్కుంటాడు. తన భార్య అందించే చల్లని నీటిని తాగుతాడు. ఆ నీరు అతని అలసటను తీరుస్తుంది. రాత్రి భోజనం ముగించుకుని అరుగుపై కూర్చుంటాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ రేపటి పని గురించి ఆలోచిస్తాడు. అతని మనసులో ఎటువంటి సంకోచం లేదు. తన శ్రమపై అతనికి నమ్మకం ఉంది. రాత్రి గాలి నెమ్మదిగా వీస్తోంది. అది అతని కళ్లలో నిద్రను నింపుతోంది. మంచంపై పడుకోగానే అతను గాఢ నిద్రలోకి వెళ్తాడు. ఆ ప్రశాంతత అతని కష్టానికి దక్కిన బహుమతి. ఈ గ్రామీణ జీవితం ఎంతో స్వచ్ఛమైనది. ఇప్పుడు ఈ సామ్రాజ్యంలోని ఒక కళాకారుడి రాత్రివైపు సాగుదాం. కాకతీయుల వైభవం వారి సంగీతం మరియు నృత్యంలో కూడా ఉంది. ఒక నర్తకి తన రోజువారీ సాధన ముగించుకుంది. ఆమె పేరు మదనిక అని అనుకుందాం. ఆమె రామప్ప గుడిలో నాట్యం చేస్తుంది. ఆమె పాదాలకు ఉన్న గజ్జెల శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆమె తన మేకప్ను మెల్లగా తీసేస్తోంది. ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది. ఆమె ముఖంలో ఒక కళాత్మకమైన తృప్తి ఉంది. నాట్యం ఆమెకు ఒక తపస్సులాంటిది. ఆమె వేళ్ళు మరియు హస్తముద్రలు ఒక కథను చెబుతాయి. రామప్ప గుడిలో ఆమె చేసిన నృత్యం అందరినీ ముగ్ధులను చేసింది. ఇప్పుడు రాత్రివేళ ఆలయం నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఆలయ ప్రాంగణంలో నెమ్మదిగా నడుస్తోంది. ఆ నల్లరాతి స్తంభాలు వెన్నెలలో వెలుగుతున్నాయి. గాలిలో ధూపం మరియు పూలవాసన నిలిచి ఉంది. ఆమె ఒకచోట కూర్చుని ఆకాశం వైపు చూస్తుంది. నక్షత్రాలు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. ఈ దేవాలయం తన ఇల్లు అని ఆమె భావిస్తుంది. ఇక్కడి ప్రతి శిల్పం తనకు తెలుసు. ఆమె తన కళ్ళు మూసుకుంటుంది. గుడిలోని ప్రశాంతత ఆమెను ఆవహిస్తుంది. మెల్లగా శ్వాస తీసుకోండి. మీ చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అనుభవించండి. మదనిక తన మనసులో కొత్త నృత్య భంగిమలను ఊహించుకుంటుంది. ఆ లయ ఆమె శరీరంలో ప్రవహిస్తోంది. కాని ఇప్పుడు ఆమెకు విశ్రాంతి కావాలి. ఆమె తన గదికి వెళ్ళి పడుకుంటుంది. కిటికీ నుండి వెన్నెల లోపలికి వస్తోంది. ఆ వెలుగు ఆమెను రక్షిస్తున్నట్టుగా ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచం నిద్రపోతోంది. చరిత్రలోని ఈ అద్భుతమైన ఘట్టాలు ఇప్పుడు ఒక తీపి గుర్తుగా మిగిలిపోయాయి. ఆ కాలంలో ఉన్న కష్టం ఇప్పుడు మనకు సుఖంగా మారింది. ఆ శిల్పులు, ఆ రాజులు మరియు ఆ రైతులు పడ్డ శ్రమ వల్లే ఈరోజు మనం ఇంతటి సంపదను చూస్తున్నాము. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే
కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర. మిత్రులారా, ఆ చారిత్రక కాలంలో మీరు చేసే శిల్పకళా సేవ ఎంతో గొప్పది. అటువంటి కళాకారులను ప్రోత్సహించిన ఆ గొప్ప దార్శనికుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కాలపు చరిత్రలో ఒక గొప్ప వీరుడు ఉండేవారు. ఆయన పేరు రేచర్ల రుద్రుడు. కాకతీయ సామ్రాజ్యానికి ఆయన ప్రధాన సేనాని. గణపతి దేవ చక్రవర్తికి ఆయన అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడు. యుద్ధభూమిలో ఆయన సింహంలా పోరాడేవారు. కాని శాంతి సమయంలో ఆయన హృదయం ఒక కవిలా ఉండేది. ఆయన రూపం ఎంతో ప్రశాంతంగా గంభీరంగా ఉండేది. ఎత్తైన విగ్రహం విశాలమైన భుజాలతో ఆయన ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు. ఇప్పుడు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోండి. మీ శరీరంలోని ప్రతి కండరాన్ని నెమ్మదిగా సడలించండి. ఒక దీర్ఘమైన ప్రశాంతమైన శ్వాస తీసుకోండి. రేచర్ల రుద్రుడు తన శిబిరంలో కూర్చుని ఉన్నట్లు ఊహించుకోండి. ఆయన ఎదురుగా పాలంపేట చెరువు నీరు వెలుగుతోంది. ఆ రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. దానికి కారణం రుద్రుడి పాలనా దక్షత. ఆయన కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు. తన ప్రజల కోసం చెరువులు తవ్వించారు. వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన మనసులో ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. అది తన దైవం పట్ల ఉన్న భక్తిని చాటడం. అదే సమయంలో ఆ కాలపు కళా వైభవాన్ని ప్రపంచానికి చూపడం. రుద్రుడు ప్రతిరోజూ ఉదయాన్నే ఆలయ నిర్మాణ స్థలానికి వెళ్లేవారు. అక్కడ వందలాది మంది శిల్పులు పనిచేసేవారు. ఆయన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించేవారు. వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునేవారు. శిల్పులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసేవారు. ముఖ్యంగా ప్రధాన శిల్పి రామప్పపై ఆయనకు అపారమైన గౌరవం ఉండేది. రామప్ప సృజనాత్మకతను చూసి ఆయన మురిసిపోయేవారు. ఆలయ స్తంభాలపై చెక్కిన ప్రతి శిల్పాన్ని ఆయన ఎంతో నిశితంగా గమనించేవారు. ఒక శిల్పాన్ని చూస్తున్నప్పుడు ఆయన కళ్లలో ఒక రకమైన మెరుపు ఉండేది. అది గెలుపు కంటే గొప్ప తృప్తిని ఇచ్చేది. ఒకరోజు సాయంత్రం సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఆకాశం బంగారు రంగులోకి మారిపోయింది. గాలిలో అడవిపూల సువాసన వ్యాపించింది. రుద్రుడు చెరువు ఒడ్డున ఒంటరిగా నడుస్తున్నారు. చుట్టూ ఉన్న చెట్ల నీడలు నేలపై పొడవుగా పడుతున్నాయి. పక్షుల కిలకిల రావాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అడవిలో ప్రశాంతత రాజ్యమేలుతోంది. రుద్రుడు ఒక క్షణమాగి కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆయనతో పాటు ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. మీ కనురెప్పలు బరువుగా మారుతున్నట్లు గమనించండి. మీ శ్వాస ఎంతో లయబద్ధంగా సాగుతోంది. రుద్రుడు తన జీవితంలో ఎన్నో రాజ్యాలను జయించారు. ఎన్నో కీర్తి ప్రతిష్టలను గడించారు. కాని ఈ నిర్మాణ స్థలంలో దొరికే శాంతి మరెక్కడా దొరకదని ఆయన భావించేవారు. ఆయన తన సంపదనంతా ఈ ఆలయం కోసమే ఖర్చు చేశారు. ఇది కేవలం ఒక కట్టడం కాదు. ఇది ఆయన తరాల కోసం వదిలివెళ్తున్న కానుక. ఆయన మనసు ఎప్పుడూ దయాగుణంతో నిండి ఉండేది. యుద్ధంలో గాయపడిన సైనికులకు ఆయన స్వయంగా సేవలు చేసేవారు. బీద ప్రజలకు అన్నదానం చేసేవారు. అందుకే ప్రజలు ఆయన్ని తమ ఇంట్లోని పెద్ద దిక్కులా భావించేవారు. చీకటి పడుతున్న వేళ ఆయన తన మందిరానికి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆయన తన చేతిలోని జపమాలను తిప్పుతూ ధ్యానంలో మునిగిపోయారు. ఆ గదిలో సాంబ్రాణి ధూపం వేయబడి ఉంది. ఆ వాసన ఎంతో హాయినిస్తోంది. ఆయన మనసులో ఎలాంటి ఆందోళన లేదు. రేపటి గురించి చింత లేదు. కేవలం ప్రస్తుత క్షణంలో ఉన్న ప్రశాంతత మాత్రమే ఉంది. ఆయన శ్వాస నెమ్మదిగా సాగుతోంది. ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి భాగం ఎంతో తేలికగా మారినట్లు అనుభూతి చెందండి. మీ మెడ మరియు భుజాలమీద ఉన్న ఒత్తిడి అంతా కరిగిపోతోంది. రుద్రుడు తన మంచంపై పడుకున్నారు. కిటికీ గుండా చల్లని గాలి లోపలికి వస్తోంది. దూరంగా అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. కాని అవి భయాన్ని కలిగించడం లేదు. ప్రకృతితో కలిసి ఉండటం ఆయనకు అలవాటు. ఆయన తన కళ్ళు మూసుకుని శివుడిని తలుచుకున్నారు. ఆ దైవ చింతనలో ఆయన మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఆయన ముఖంపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. ఆయన కలల్లో కూడా
ఆ అద్భుతమైన దేవాలయమే కనిపిస్తోంది. ఆ ఆలయం భవిష్యత్తులో ప్రపంచ ప్రసిద్ధి చెందుతుందని ఆయనకు తెలుసు. ఆ నమ్మకమే ఆయనకు ప్రశాంతమైన నిద్రను ఇచ్చింది. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. పూర్వీకుల నైపుణ్యం చూస్తుంటే మనసు పులకరిస్తుంది. ఇప్పుడు ఆ అద్భుత కట్టడం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. పాలంపేటలోని ఆ రామప్ప గుడి రాత్రివేళ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆకాశంలోని చంద్రబింబం గుడి గోపురంపై తన చల్లని వెన్నెలను కురిపిస్తోంది. కాకతీయ శిల్పుల చేతుల్లో ప్రాణం పోసుకున్న ఆ కట్టడం ఒక అద్భుత స్వప్నంలా ఉంది. ఆ కాలపు ప్రధాన శిల్పి రామప్ప తన నైపుణ్యాన్ని అంతా ఇక్కడే కుమ్మరించారు. అందుకే ఈ దేవాలయానికి ఆయన పేరే శాశ్వతంగా ఉండిపోయింది. నల్లటి గ్రానైట్ శిలలు వెన్నెల వెలుగులో మృదువుగా మెరుస్తున్నాయి. మీరు ఊహించుకోండి, ఆ చల్లని గాలి మెల్లగా గుడి స్తంభాల మధ్య నుంచి వీస్తోంది. ఆ గాలి స్పర్శ చర్మానికి ఎంతో హాయిని ఇస్తోంది. ఈ సమయంలో మీ శ్వాసను ఒక్కసారి గమనించండి. నెమ్మదిగా గాలిని పీల్చి అంతే నిదానంగా వదలండి. మీ భుజాలను సడలించి ఆ ప్రశాంతతను ఆస్వాదించండి. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇక్కడి గోపురంపై ఉండే ఇటుకలు నీటిపై తేలుతాయి. సాధారణ ఇటుకల కంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి. అప్పట్లోనే శిల్పులు మట్టిలో చెక్క పొట్టును కలిపి వీటిని తయారు చేశారు. ఇది ఆ కాలపు విజ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం. ఆ ఇటుకలు ఎంత తేలికగా ఉంటాయో మీ మనసు కూడా అంతే తేలిక పడుతోంది. గుడి చుట్టూ ఉన్న మదనిక శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. నాట్యం చేస్తున్న ఆ భామల రూపాలు రాతిపై గీసిన చిత్రాల్లా ఉన్నాయి. వాటి నగలు మరియు వస్త్రాల అలంకరణ ఎంతో వివరంగా కనిపిస్తుంది. శిల్పులు ఒక్కో రాయిని ఎంత శ్రద్ధగా మలిచారో అర్థమవుతుంది. ఆలయ పునాది కూడా ఎంతో వినూత్నంగా నిర్మించారు. శాండ్బాక్స్ టెక్నిక్ ఉపయోగించి భూకంపాలను తట్టుకునేలా చేశారు. ఈ నేల ఎంత స్థిరంగా ఉందో మీ శరీరం కూడా అంతే స్థిరంగా ఉంది. మంచంపై మీ బరువును పూర్తిగా వదిలేయండి. భూమి మిమ్మల్ని సురక్షితంగా పట్టుకున్నట్లు భావించండి. గుడి లోపల నంది విగ్రహం ఎంతో గంభీరంగా కూర్చుని ఉంది. ఆ నంది కళ్ళు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తాయి. రాత్రివేళ ఆ గర్భాలయంలోని నిశ్శబ్దం ఎంతో ప్రశాంతతని ఇస్తోంది. అక్కడ వెలిగే చిన్న దీపం వెలుగు గదులన్నిటా వ్యాపిస్తోంది. ఆ వెలుగులో శిల్పాలు నీడలతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఇక్కడ ఎన్నో సాంస్కృతిక వేడుకలు జరిగేవి. మేళతాళాలు మరియు నృత్య ప్రదర్శనలతో ఈ ప్రాంగణం మార్మోగేది. ఆ శబ్దాలన్నీ ఇప్పుడు నిశ్శబ్దంలో కలిసిపోయాయి. ఆ నిశ్శబ్దం మన మనసును ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. కాకతీయుల కాలపు ఆ వైభవం ఇప్పుడు ఈ కట్టడంలో ప్రతిబింబిస్తోంది. ప్రతి రాయి ఒక కథను చెబుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఆ కథల ప్రపంచంలో నెమ్మదిగా విహరిస్తున్నారు. మీ కనురెప్పలు ఇప్పుడు చాలా బరువుగా మారుతున్నాయి. దేవాలయపు ప్రాకారాలు మిమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చారిత్రక కట్టడం 1000 ఏళ్లుగా ఇలాగే నిలబడి ఉంది. దాని ధైర్యం మరియు నిలకడ మనకు శాంతిని ఇస్తాయి. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. ఆనాటి ప్రజల దైనందిన జీవితం ఎలా ఉండేదో తెలుసుకుందాం. వెన్నెల వెలుగులో ఆ ఊరి వీధులు మరియు ఇళ్ల ప్రశాంతతను చూద్దాం. ఇప్పుడు మీ మనసు ఆనాటి సామాజిక జీవన శైలివైపు మెల్లగా కదులుతోంది. ఆలయ గోడలపైన చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఒక మనిషి కథ దాగి ఉంది. ఆ కాలపు సమాజం చాలా క్రమశిక్షణతో కూడి ఉండేది. శిల్పులు తమ పనిని దైవకార్యంగా భావించేవారు. వారు ఈ గొప్ప నిర్మాణం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ప్రతి ఉలి దెబ్బలో ఒక ఆశ కనిపించేది. ప్రతి చెక్కడంలో ఒక గొప్ప కల దాగి ఉండేది. రాజులు ఈ శిల్పులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారిని సమాజంలో గౌరవనీయులుగా చూసేవారు. ఆ రోజుల్లో శిల్పుల సమూహాలను నిగమాలు అని పిలిచేవారు. ఈ నిగమాలు ఒక కుటుంబంలా కలిసి ఉండేవి. ప్రతి నిగమానికి ఒక ప్రధాన శిల్పి నాయకత్వం వహించేవారు. ఆయన మార్గదర్శకత్వంలో యువ శిల్పులు పని నేర్చుకునేవారు. వారు రాళ్లను ఎంపిక చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది. రాతి స్వభావాన్ని వారు తాకి తెలుసుకునేవారు. శిల్పుల వీధుల్లో ఎప్పుడూ ఉలిదెబ్బల సంగీతం వినిపించేది. ఆ శబ్దం వింటూనే ఊరు నిద్రలేచేది.
ఆ శబ్దం వింటూనే ఊరు పనుల్లో నిమగ్నమయ్యేది. రాజప్రసాదాల్లో జీవనశైలి చాలా భిన్నంగా ఉండేది. అక్కడ పట్టు వస్త్రాల సందడి ఎక్కువగా ఉండేది. సుగంధ ద్రవ్యాల పరిమళం గాలిలో నిండి ఉండేది. రాజులు మరియు మంత్రులు ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. వారికి రాజ్యరక్షణ అనే పెద్ద బాధ్యత ఉండేది. శత్రువుల నుండి ప్రజలను కాపాడటం వారి ధర్మం. ఆ బాధ్యత వల్ల వారి మనసులో ఎప్పుడూ ఆలోచనలు ఉండేవి. కాని ఆలయానికి వచ్చినప్పుడు వారు ప్రశాంతతను పొందేవారు. దైవం ముందు అందరూ సమానమేనని వారు నమ్మేవారు. శిల్పుల జీవితం చాలా సరళంగా మరియు క్రమబద్ధంగా ఉండేది. వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు. నదిలో స్నానం చేసి సూర్యనమస్కారాలు చేసేవారు. తెల్లని వస్త్రాలు ధరించి పనిలోకి వెళ్ళేవారు. వారి చేతులు ఎప్పుడూ రాతి ధూళితో నిండి ఉండేవి. కాని వారి మనసు మాత్రం చాలా నిర్మలంగా ఉండేది. పగలు ఎండలో కష్టపడి రాత్రి హాయిగా నిద్రించేవారు. వారికి పెద్దగా కోరికలు ఉండేవి కావు. ఈ ఆలయం వేల ఏళ్లు నిలవాలన్నదే వారి ఏకైక కోరిక. సామాన్య ప్రజలు కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేవారు. కొందరు రాళ్లను బండ్లమీద మోసుకువచ్చేవారు. కొందరు శిల్పులకు అవసరమైన ఆహారాన్ని అందించేవారు. గ్రామంలోని ప్రతి ఇల్లు ఈ ఆలయంతో ముడిపడి ఉండేది. పంటలు బాగా పండినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారు. పండుగ రోజుల్లో ఊరంతా ఒకే చోట చేరేది. అప్పుడు ధనిక మరియు పేద అనే తేడాలు ఉండేవి కావు. అందరూ కలిసి పాటలు పాడుతూ ఆనందంగా ఉండేవారు. ఆ ఐక్యత సమాజానికి గొప్ప బలాన్ని ఇచ్చేది. ప్రతి వర్గానికి తమదైన వ్యక్తిగత సవాళ్లు ఉండేవి. శిల్పులకు తమ శిల్పం పరిపూర్ణంగా రావాలనే ఆందోళన ఉండేది. ఒక చిన్న పొరపాటు జరిగినా వారి మనసు విలవిల్లాడేది. అందుకే వారు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసేవారు. రాజులకు తన ప్రజల క్షేమం పట్ల బాధ్యత ఉండేది. యుద్ధాల భయం మరియు పాలనలోని చిక్కులు వారిని వెంటాడేవి. కాని రాత్రివేళ వీరందరూ తమ భయాలను వదిలేసేవారు. నక్షత్రాల కింద పడుకుని హాయిగా విశ్రమించేవారు. ఆ ప్రశాంతత వారికి మరుసటి రోజుకు శక్తిని ఇచ్చేది. రాత్రిపూట గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయేది. నూనె దీపాలు మెల్లగా ఆరిపోయేవి. గాలిలో మట్టివాసన మరియు పూల పరిమళం మిగిలేది. ప్రజలు తమ కష్టాలను మర్చిపోయి నిద్రలోకి జారుకునేవారు. మీరు కూడా ఇప్పుడు మీ మనసును నిశ్చలం చేసుకోండి. మీ భుజాలను మెల్లగా వదులుచేయండి. మీ శ్వాసను గమనిస్తూ మెల్లగా గాలి తీసుకోండి. ఆనాటి ప్రజలవలే మీరు కూడా ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఈ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ ప్రశాంతత మిమ్మల్ని గాఢనిద్రలోకి తీసుకువెళ్తుంది. ఆనాటి శిల్పులు చెక్కిన శిల్పాలు ఇప్పటికీ మనకు శాంతినిస్తాయి. ఆ కాలపు మనుషుల శ్రమ మనకు నేటికీ స్ఫూర్తినిస్తుంది. వారు పడిన కష్టం మనకు ఒక అందమైన వారసత్వాన్ని మిగిల్చింది. ఈ చరిత్ర మన మూలాలను గుర్తుచేస్తుంది. మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఇప్పుడు ఆ శిల్పాల నీడలో మనం విశ్రమిద్దాం. ఆనాటి ప్రశాంతతను మన మనసులోకి ఆహ్వానిద్దాం. నెమ్మదిగా మీ ఆలోచనలు కరిగిపోనివ్వండి. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. ఆనాటి కష్టాలు మరియు బాధ్యతలు నేడు మనకు సుఖవంతమైన చరిత్రగా మారాయి. వారు నిర్మించిన ఈ అద్భుతాలు మనకు శాంతిని మరియు గర్వాన్ని ఇస్తున్నాయి. కాలం గడిచినా ఆ కళాఖండాల వైభవం తగ్గలేదు. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.